ఓటర్స్ 3,32,16,348. 16,348. వీళ్ళు ఓటర్లు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లు. ఇక వీళ్ళు ఓటర్లు అయితే వీళ్ళు ఓటర్లు కదా, అంటే 18 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళ లెక్క రావాలి ఇక, అంతే కదా. అంతే, 0 నుంచి 18 సంవత్సరాల వరకు రావాలి. ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజీలు కూడా కలపాలి. 62,30,504 మంది. ఎందులో ప్రైమరీ స్కూల్స్ 1 to 5th, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయంటే ఇవి 20,530 స్కూళ్ళల్లో 10,35,781. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటిది చూస్తే 6th 7th వాళ్ళు 8,68,377. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సైట్లో ఉన్న లెక్కలేవి, సొంత లెక్కలు కావు. ఆ తర్వాత హై స్కూల్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి 8th 9th 10th వీళ్ళు 37,13,000. ఇది 40 మంది హై స్కూళ్ళల్లో ఉన్నారు. ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీళ్ళు కలిపి ఇంటర్ ఫస్ట్ సెకండ్ వీళ్ళు 6,13,306. వీళ్ళు ఈ మొత్తం కూడితే క్యాలిక్యులేటర్ తీసుకున్నా నన్ను చూస్తావు. వెంటనే కూడాలి. 332 16 348 ప్లస్ 10 మొత్తం టోటల్ 62,305,4. ఇట్లా పట్టుకో, ఇట్లా రా. ఇప్పుడు 3,94,46,852 ప్లస్ 0 నుంచి 5. అది కూడా చెప్తా. ఇప్పుడు మనకి ఎక్కడ దాకా వచ్చింది? బడికి పోయే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బడికి పోయే పోరగాళ్ళ సంఖ్యతో పాటు ఓటర్ల సంఖ్య. అంటే బడికి పోని పిల్లలు 0 నుంచి 5-6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దాకా వాళ్ళ లెక్క దిద్దాం. ఇది ఎంత వచ్చింది? 3,94,46,852 మంది వచ్చిరుగా. ఇగో 0 to 6 years అని అడుగుంటే వచ్చేస్తుంది. చైల్డ్ పాపులేషన్ 0 to 6 years 38,99,000. వెళ్ళిపోతుంది లెక్క. 0 to 6 years వీళ్ళు ఎంతమంది అంటే 38 లక్షల
38,99,000. ఇప్పుడు ఈ రెండు కూడితే 43,345 43 4 3 345 852 4 3 345 43 44 కోట్ల 43 4 కోట్ల 30 345 నెక్స్ట్ 4,35,00,000 345 34 లక్షల 852 సేమ్ రైట్. అంటే 4,34,05,852 మంది ఉండాలి తెలంగాణ జనాభా. ఇవి ప్రభుత్వ లెక్కల ప్రకారం 4,34,00,000 మంది ఉండాల్సిన జనాభాను 3,70,00,000 ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే ఇవి 30 అవి 34 64 లక్షల మంది. ఈ 64 లక్షల మందిలో దళితులు పోయిరు, ఆ తర్వాత ముస్లింల జనాభా తగ్గించేసిరు. 4,34,00,000 ఒరిజినల్ జనాభా, ఎస్ ఒరిజినల్గా ప్రభుత్వ లెక్కల జనాభా అనేది. లేదయ్యా డబుల్ ఓట్లు ఉన్నాయనుకుందాం, ఒక్క 10 లక్షలు తీసి 10 లక్షలు తీసేసేయి, 10 లక్షలు తీసి 4,24,00,000 అయితే వచ్చేస్తుంది కదా. 4,24,00,000 రావాలి కదా. ఎన్నో పేజీది ఇక్కడ సైన్ 292 పేజా. మాకు గంత పెద్దగా ఉందా ఇది మేనిఫెస్టో? 300 అదే 292 ఇంకా రా. 4 కోట్ల ఎంత కాదనుకున్నా 4,20,00,000 మంది జనాభాను 3,70,00,000 తీసుకొచ్చి బీసీలను 40 లక్షలు కట్ చేసిరు. 92 చాలు మళ్ళీ ఆగా పక్కన 84 92 అంటే పైకి వెళ్ళాలి. ఎనభై 89 కొంచెం ఓకే. 98కి వచ్చినాక అలా వేరే కనిపిస్తుంది. 91 ఇగో 92 ఇదే. ఇగో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లల లెక్కనేది. ఇగో 2022-23లో 62,30,000 మంది చదువుతారు. ఎస్ ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళు కాదు, అన్ని స్కూళ్ళలో ఓకే, అన్ని స్కూళ్ళలో కలిపి 62,32,000 మంది వీళ్ళు. ఓటర్లు 3,33,00,000 ఇవే దాటిపోయా 4 కోట్లు. ఇంకేం కావాలి? ఇంకేం చెప్పాలి లెక్కలు? 10 లక్షలు తీసేసుకున్నా కానీ ఇటే పోతుంది లెక్క. ఈ దొంగ లెక్క కదా. 4,20,00,000 రావాలి కదా. ఇగో సోర్సు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ స్టాటిక్స్ బుక్లెట్ 2018-19 కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకున్న డాటా ఇది. పచ్చి తప్పు, శుద్ధ తప్పు. బీసీ ప్రజలారా, ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు, అయిపోయింది. వీళ్ళు చెయ్యకూడదు అని డిసైడ్ అయిపోయినారు. బీసీ ప్రజలారా, వీళ్ళకు మనకు ఈ అప్పర్ క్యాస్ట్కి మనకు కుదరదుగా. వీళ్ళు చేయడానికి సిద్ధంగా లేరు, వీళ్ళు చెయ్యరు, మనది మనమే చూసుకోవాలి. ఇంకా పైపెచ్చు ఇంకొకటి ఏం జరిగింది చూస్తారా? ఇగో ఇదొక్కసారి చూడ్రి. ఇగో తెలంగాణ బడ్జెట్ అలొకేషన్ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బడ్జెట్ అలొకేషన్ ఎట్లా జరిగిందో చూడ్రి. మొత్తం 25 లక్షల కోట్లు పెట్టిరు బడ్జెట్ ఇప్పటి వరకు. 2014 నుంచి మొన్నటి దాకా 25 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ పెట్టిరు. వార్షిక బడ్జెట్ పెడితే దీంట్లో మీరు చెప్పినట్టు 56% అనుకుందాం. ఈ 25 లక్షల కోట్లలో 56% అంటే 50% పెట్టుకో. 12.5 లక్షల కోట్ల రూపాయలు ఓబీసీలకు రావాలి. 12.5 లక్షల కోట్లు. కానీ మొత్తం ఇగో వీళ్ళు ఇచ్చింది ఎంత చూడ్రి. ఇవన్నీ కూడితే కూడా
1,00,000 కోట్లు కూడా కావు. ఇవి వీళ్ళ ఖర్చు పెట్టింది లేదు. మళ్ళా 30,000 కోట్లు ఇగో 2014లో ఎస్సీల కోసం 3,256 కోట్లు పెట్టిరు, ఎస్టీలకు 1,540, ఓబీసీలకు 1,840 కోట్లు. ఇట్లా మొన్న బడ్జెట్లో ఎస్సీల కోసం 33,124 కోట్లు పెట్టిరు, ఎస్టీల కోసం 17,056 కోట్లు, బీసీల కోసం 9,200 కోట్లు పెట్టిరు. చూసుకో, 2,91,000 కోట్ల బడ్జెట్లో 9,000 కోట్ల రూపాయలు కేవలం బీసీలకు పెట్టి, అది ఖర్చే పెట్టలే. అలొకేషన్ అంతే. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వంటే సంతకం పెట్టలే, ఆడ బారేసిరు. చూడరి ప్రజలారా, ఇంత పచ్చిగా అన్యాయం జరుగుతూ ఉంది, ఇంత పట్టమగటీల అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఏం చేయాలి బీసీలు? తీన్మార్ మల్లన్న నివేదిక తలగబెట్టామంటే తలగబెట్టకపోతే ఏం చేస్తానే? తలగబెట్టకపోతే ఏం చేస్తా? ఇంత దొంగతనంగా బీసీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఎత్తుకపోతారు. బీసీల లెక్క పందుల లెక్క చెప్పిరా కానీ బీసీల లెక్క చెప్పడానికి ఇష్టపడతలేరా? నిన్న మండల్లో ఓసీలే అంటావురు. ఎంత అన్యాయం అన్నా ఇది, ఎంత అన్యాయం అన్నా. మీ వాళ్ళు మాట్లాడతలేరన్నా. మేము చూస్తూ కూడా మేము అప్పర్ క్యాస్ట్లో ఉండి మేము ఏం అనలేకపోతున్నాం అన్నా. మీరు కదన్నా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేలు కూర్చున్నాం అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారు నేను అడిగితే ఊకో అంటున్నాడు. ఏం చెప్తాం బాయ్ సాబ్? ఏం బీసీఎం పాయల్ శంకర్ మాట్లాడింది 1,00,000% కరెక్టు. పాయల్ శంకర్ గారు మాట్లాడింది 1,00,000% కరెక్టు. ఉన్న బీసీ ఎమ్మెల్యేలు లేవాలి కదా సార్, ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడాలి కదా. అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, ఏ పార్టీనా కానీ. బీసీ ప్రజలారా, మనోళ్ళు బానిసలై ఉన్నారు ఆడ. మరి మీరందరూ కోరుకుంటారు, నేనైతే బానిసగా ఉండాలనుకోవట్లేదు, ఉండను కూడా. నేనైతే బానిసగా ఉండను. నాకు బీసీ ప్రజలా మీరా అంటే నాకు బీసీ ప్రజలే ముఖ్యం, వీళ్ళు అవసరం లేదు నాకు. నిన్న మండల్లో మాట్లాడదంటుంది, బీసీ అంశం సామాజిక సర్వేలు ఎక్కువ వచ్చినప్పుడు నాకు మైక్ ఇయ్యలే. ఎస్సీలకు సంబంధించినటువంటి అంశంలో మైక్ ఇచ్చారు నాకు. ప్రజలారా, ఒకటైతే క్లియర్గా నాకు అర్థమైంది, వీళ్ళు ఇంట్రెస్ట్గా లేరు. 42% రిజర్వే మేనిఫెస్టో వచ్చిందా? ఏది ఇది? మేనిఫెస్టో కాదా సార్, సోషియో ఎకనామిక్ సర్వే ఇది. कांग्रेस मैनिफेस्टो नोटिस लिखते हैं. నలభై 42 పేజీల మేనిఫెస్టో ఇది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 15వ పేజీ. ఇది 6, 7, 8, 9, 10, 12 మైనార్టీ డిక్లరేషన్. ఇంకో కామారెడ్డి డిక్లరేషన్. ఇందులో ఏం చెప్పారు? రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్ విల్ బీ ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ సెన్సస్ అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ విత్ ఇన్ 6 months ఆఫ్ అజ్యూమింగ్ పవర్. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల బీసీల రిజర్వేషన్ పెంచబడుతుంది క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా. ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్ టు 42% ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 23 ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ positions for BCs in panchayat and municipalities. Provide subcategorization in BC reservation in local bodies. 42% reservation for BCs in government civil construction and maintenance contractలలో. Mahatma Jyotiba Phule BC subplan to be given statutory status and adequate funds in the first assembly session. Spends 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతాన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతాన్నారు. 9,000 కోట్లు పెట్టిరు, రూపాయి ఖర్చు పెట్టిరు లేదో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇక్కడ మాకు చెప్పింది రిజర్వేషన్ పెంచుతామనేటువంటి మాట చెప్పిరు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిరు, కానీ 42% సీట్లు ఇస్తామన్న మాట కాదు. మేము సీట్ల కోసం అయితే మేమెందుకు కోట్లు వేస్తాం? మాకు 42% రిజర్వేషన్ కావాలి. కాబట్టి ఇది తప్పుడు లెక్క.
ఇది ఈ పోతున్నటువంటి విధానం తప్పుడు విధానం. ఎట్టి పరిస్థితిలో దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇక్కడ ఒక మాట మీరు గమనించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందా? 100% బీసీలకు మోసమే చేసింది. 100% బీసీలకు ఇక మోసమే చేసింది. నో డౌట్ ఏం లేదనలా. ఇక పాపం నమస్తే తెలంగాణ వాళ్ళు నిన్న నుంచి పాప తీన్మార్ మళ్ళీ నాకు నోటీసులు నీ ఊరి నాయన, ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు నాయన? పోయి గాంధీ భవన్ కాడికి పోయి మా మహేష్ కుమార్ గౌడ్ గారి కాళ్ళు పట్టుకో, ఒక్కసారి నోటీస్ సర్వ్ చేయి తీన్మార్ ఒక నోటీస్. మీరు కూడా చాలా మంది నేను మినిమం ఒక 100-150 బొమ్మలన్నా నాయి కాలువాలి, కానీ 1-2 కాలిస్తే ఎట్లనే? మీరు కాలువాలి, మా బీసీలు చూడాలి దాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాలువరి ఎట్లా? మీరు ఇట్లా పల్సగా చేస్తే ఎట్లా? పొడిగా చేస్తే ఎట్లయితుంది? దయచేసి ఇవాళ కనీసం 120-150 బొమ్మలన్నా నా ఇది తలగబెట్టాలని చెప్పి నేను ఆ సోదరులకు చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో తలగబెట్టాలి. తలగబెట్టకపోతే మీలో ఐక్యత లేదన్నట్టే. మీరు తలగబెట్టాలి, దాన్ని మా ప్రజలందరూ చూడాలి. తెలంగాణ ప్రభుత్వం బీసీ ప్రజలను మోసం చేసిందని మీరు భావిస్తున్నారా? రైట్. బీసీలను మోసం చేసింది అని 83% మంది అభిప్రాయపడతా ఉన్నారు. బీసీలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ విధానం కరెక్టే ఉంది, ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ విధానం, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి విధానం కానీ, మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ విధానంలో కానీ మార్పు లేదు. కానీ ప్రభుత్వం మోసం చేసింది. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అగ్రకులాల వాళ్ళు చేసినటువంటి మోసం ఇది. అగ్రకులాల వాళ్ళు చేసినటువంటి మోసం. ఖుద్దు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుకుంటే ఈ మాట చెప్పిండు, ఏ బీసీ ప్రజలారా, బీసీ ఓటర్లారా అని చెప్పి. చూసిరా, ఓబీసీ ప్రతినిధులారా, మీరు అక్కడ కూర్చున్నారు, మీకు పవర్ లేదు కానీ మీరు నోరు తెరుస్తలేరని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి చెప్తా ఉన్నాడు. నోరు తెరవండి ఓబీసీలారా అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను నోరు తెరుస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి, మా నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 కాలాల పాటు కాపాడుకోవాలి రాహుల్ గాంధీ గారి ఆలోచనతో అనేటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఎందుకు? మమ్మల్ని ఏమన్నాడు, మీ అయ్య జాగిరా పార్టీ ఏమన్నది, అది మాది, బీసీలది మాది. ఆ పార్టీని వాడుకొని మీరు పెత్తనం చేసుకుంటా ఇది నడవదు. ఈ ధమ్కీలు, ఈ బెదిరిస్తామంటే నడవదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఊరుకునే పరిస్థితిలో లేరు. బీసీలకు అన్యాయం జరిగితే పండబెట్టి కూడా తొక్కుతారు. అర్థమైందా? బీసీలకు అన్యాయం జరిగితే ఏదో మీ ఎమ్మెల్యేలు మాట్లాడతలేరంటే వాళ్ళ పరిస్థితి జనానికి ఎరికే వాళ్ళు చూసుకుంటారు. జనం చూసుకుంటారు వాళ్ళ పని. ఇంకా ఈ ఎమ్మెల్యేలు ఈ రిపోర్టు తప్పుడని చెప్పుడు ఇడిచిపెట్టి ఎంత పారదర్శకమైన సర్వే అని చెప్పి చెప్తా ఉంటారు. ఎంత దుర్మార్గమే అది. ఈ సర్వే బీసీ ప్రజలారా, ఈ సమగ్ర కుల సర్వే కాదు, అగ్రకుల సర్వే. ఇది అగ్రకుల సర్వే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన డ్రామానే ఈ సర్వే. దీనికి ఎలాంటి అథెంటిఫికేషన్ లేదు, దీనికి ఎలాంటి ప్రామాణికాలు పాటించలేదు. ఇక్కడ ఒక కాలనీ, అంబర్పేట కాడ ఉన్న కాలనీ పేరేంది? తులసినగర్ కాలనీ. తులసినగర్ కాలనీలో 20,000 మంది ఉంటారు. ఇప్పుడే ఫోన్ చేసి 20,000 మంది ఉంటే ఒక్క సర్వే ఓడిపోలే వాడికి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి వార్డ్ నెంబర్ 138 ఆడిపోలే. అసలు ఏడ సర్వేనే జరగాలి. ఇదంతా ఫేక్ సర్వే. కాబట్టి దీన్ని నేను కాలబెట్టడాన్ని మీరు ఎవరైనా ఇబ్బంది పడితే అది మా ప్రజల అస్తిత్వాన్ని దెబ్బ కొడితే మేము ఖచ్చితంగా కాలబెడతాం. అన్న నమస్తే. హలో 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 ఏం చేస్తున్నారు బీసీ ఎమ్మెల్యేలారా? మన నాయకుడేమో అంతగానం చెప్తా ఉన్నాడు, మాట్లాడండి రా ఓబీసీలారా, మాట్లాడండి, ఈ దేశం మీది, ఈ దేశంలో మీకు హక్కులు లేవు, అధికారాలు లేవు అని చెప్పి ఆయనలోని పెడతా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? ఇడా ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్ పచ్చి అబద్ధం. నిన్న పచ్చి అబద్ధం. నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటే పచ్చి అబద్ధం.
దాన్ని ఖండిస్తున్నాం మేము. హలో, గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు చెప్పండి. బాయ్ సాబ్, మీది ఎక్కడ? అంబర్పేటలో ఏ ఏరియా? గోల్నాకలో. ఇప్పుడు మీ ఏరియాలో ఈ సమగ్ర కుల సర్వే చేసిరా? సమగ్ర సర్వే మా ఇంటికే రాలేదు. సమగ్ర ఇంట్లో చెప్పాలి, మీ కాలనీకి వచ్చిరా? పోనీ మా కాలనీలో కూడా ఒక ఇంటికి కూడా ఒక స్టిక్కర్ లేవు డోర్లో. ఇగో ఇది కథ. ఎందుకు చేస్తారు ఈ దొంగ సర్వేలు? ఎవరిని మభ్య పెట్టడానికి? జానారెడ్డి గారు, గోల్నాక దగ్గర ఖబర్దార్. బీసీల తరపున చెప్తా ఉన్నా, ఇలా నువ్వు బీసీల ద్రోహిగా నిన్ను ప్రకటిస్తా ఉన్నాం. బీసీల ద్రోహిగా నిన్ను ప్రకటిస్తా ఉన్నాం. నువ్వు చేసిన మోసమేది, నువ్వు చేసిన కుట్రనే ఇది. రాహుల్ గాంధీ సాబ్, మీరు అక్కడ చెప్తున్నది ఇక్కడ వీళ్ళు దొంగ లెక్కలు చేసిరు. ఇక్కడ బీసీలను మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు అధికారం కోసం. మీరు అధికారాన్ని కాపాడుకుంటాం 10 కాలాల పాటు మీరు కాపాడుకోలేరు. మీరు అధికారం మీరు కాపాడుకోలేరు. ఈ అధికారం మాది, బీసీలది. ఇలా 40 లక్షల మంది బీసీలను చంపేస్తావా నువ్వు లెక్కలు చేసి? 33 లక్షలు ఉన్నటువంటి ఓసీలను, ఓసీలు 10 ఏళ్లలో 16 లక్షల మందిని కన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్ సుదర్శన్ భాయ్. ఒక్కోసారి తిరుమల మల్లన్న గారు మాట్లాడుతున్నాను. హలో అన్న, నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. మీది ఎక్కడన్నా? నేను 138 డివిజన్ అన్న. ఎక్కడ? మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో. ఇప్పుడు మీరు ఈ కుల సర్వేలో మీ ఇంటికి వచ్చిరా అన్న? రాలే అన్న, ఎవరు రాలేదు. మీ కాలనీకి వచ్చిరా? కాలనీ కూడా రాలేదు. అసలు కాలనీకి ఒక 2-3 స్టిక్కర్లు వేసారు కానీ కాలనీలో ఎక్కడ కనిపించలేదు అన్న. మీ కాలనీలో జరిగిన ప్రజలారా ఈ లైవ్ లో కొన్ని 100 మంది నేను రెడీ చేసి పెట్టిన. 100 మంది, కొన్ని 100లే చూపిస్తా. ఇవి ఇంట్లో కూడా చూపిస్తాం. ఒక నిమిషం. వాళ్ళు పెట్టిన 100 మంది నిన్న అన్ని మొత్తం నెంబర్ ఇస్తే వాళ్ళు వచ్చి పెట్టారు కదా, అవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టినాం. కొన్ని చూపిస్తాను నేను అసలు యాక్చువల్గా. ఇంకా వాళ్ళు పెట్టినాయి చూడండి. ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, పైన ఉంటాయి చూడండి క్లియర్గా. అట్లా అపార్ట్మెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ చెకింగ్ విత్ దెమ్ టు కమ్ అవర్ అపార్ట్మెంట్ ఫర్ సర్వే దే డిడ్ నాట్ క్యామ్. చూడు, ఇది ఒకట. తర్వాత ఇంకోటి కామెంట్స్ ఒకసారి చూద్దాం. అసలు ఎక్కడ చేయలే, రాలేదు. ఇది దొంగ సర్వే, ఇది దొంగ సర్వే. దళితులను 1,75,000 మంది దళితులను చంపేసిరు. 1,00,000 పైచిలకు మంది ముస్లింలను చంపేసిరు. బీసీలను 40 లక్షల మందిని చంపిడు జానారెడ్డి. అయితే అసలు యాక్చువల్గా బీసీలు మొత్తం 63 లక్షల మందిని చంపిన్రు ఈ సమగ్ర కుల సర్వే ద్వారా. వాళ్ళంతా బీసీ, ఎస్సీ, మైనార్టీలు. ఈ క్యాస్ట్ కాడ పెన్సిల్తో రాసుకున్నారట. పెన్సిల్తో రాసుకొని ఆ తర్వాత దాన్ని రెడ్డి అని చెప్పేసి లేకపోతే ఇంకా అని పెట్టేసి ఓసీ అని పెట్టుకో. ఇది జరిగిన మోసం ప్రజలారా. దీన్ని ఎట్టి పరిస్థితిలో టాలరేట్ చేయడానికి మేము సిద్ధంగా లేము. మా దగ్గర కూడా రాలేదు. ఎన్టీఆర్ కాలనీ రాలే అని చెప్పి చెప్తాను. చూడండి, రాలే, ఎక్కడికి రాలే. ఇది మోసం లెక్క. మీకు దమ్ముంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే మీరు చేసినటువంటి లెక్క ఉంది కదా, అందులో ఎవరెవరి వివరాలు ఏంటి కులాల వారికి బయట పెట్టి. ఇగో సరూర్ నగర్ లింగోజీ కూడా 18 సర్కిల్లో కూడా చేయలేదు. చూడండి, ఇక అది హైకోర్టుకు పోవన్నా ఏం చేయాలి, ప్రజా కోర్టుకు పోవన్నా అనేది తెలుసుకున్నాం దగ్గరలోనే. బీసీ ప్రజలారా, ఈ రెడ్లు మనకు చేయడానికి సిద్ధంగా లేరు. మరి మనం రెడ్లకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామా ఎమ్మెల్సీ ఎన్నికలలో? తెలుసుకోండి. మా కాలనీ వీళ్ళు మనకు సిద్ధంగా లేరు. వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించి ఆడికి తోలిచ్చి వాళ్ళ బలం చేకూరుస్తారా, లేకపోతే ఈడబ్ల్యూఎస్ కోటాను బొందబెట్టడం కోసం, మన బీసీల హక్కులు కాపాడడం కోసం బీసీల కోట్లేస్తారా? మీరే తెలుసుకోండి. ఇక మా కాలనీ కూడా రాలేదు. మళ్ళీ పటాన్చెరు, శాంతినగర్. సో ఇట్లా ఎక్కడికక్కడ. ఇంకా ఎందుకు కాంగ్రెస్ పార్టీ మోసం చేయలే బాయ్ సాబ్. కాంగ్రెస్ పార్టీ క్లియర్ గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మోసం చేసిరు. ప్రభుత్వంలో ఉన్న అగ్రవర్ణాలు మోసం చేసిరు. రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్గా ఉన్నారు. వీళ్ళు లేరు. ఈ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వాళ్ళు లేరు. మంత్రి పదవుల కోసం ఆశపడి బీసీలడా మోకరిల్లి కూర్చున్నారు. బీసీ ఎమ్మెల్యేలు మోకరిల్లి కూర్చున్నారడా మంత్రి పదవుల కోసం. నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరు. ఇవే మీకు చివరి ఎన్నికలు అవుతాయి బీసీల పక్షాన. లేకపోతే ఇవే చివరి ఎన్నికలు అయితే పక్కా. కాబట్టి బీసీ ప్రజలారా, వాళ్ళు మనకు ఏది ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మనం ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా వాళ్ళకు? మన వాళ్ళకు మాత్రమే ఓట్లు వేసుకోండి.
బీసీ ప్రజలారా, మన తల్లికి, బీసీ తల్లికి పాలు దాగినటువంటి మన బీసీ బిడ్డలారా, బీసీల కోట్లేసి గెలిపించుకోండి. ఒక్క ఓటు కూడా బీసీ ఓటు అక్కడ పోవడానికి వీల్లేదు. ఎల్బీ నగర్ హస్తినాపురంలో సగమే చేసిండ్రు. దశం ఎట్టి పరిస్థితిలో మేము ఉపేక్షించాం ప్రజలారా. ఇది ఇంకా చాలా వర్కుల్ని చేస్తున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.